వీక్లీ ఆటో అప్డేట్స్ ఎపిసోడ్ 37 కి అందరికీ స్వాగతం. ఈ రోజు డేట్ చూసుకుంటే 13th June 2026, టైం చూసుకుంటే 10:30-11 అట్లా అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ వీక్ ఆటో అప్డేట్స్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. ఫస్ట్ న్యూస్ విషయానికి వస్తే టాటా నుంచి. టాటా వాళ్ళు వాళ్ళ కార్స్ ప్రైస్ అయితే పెంచనున్నారు. అది ఎంత శాతం అంటే 1.5% హైక్ అయితే పెంచనున్నారు. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి రానుందంటే July 1st నుంచి అయితే అమల్లోకి రానుంది. ఇప్పుడు ఐస్ ఇంజన్ కార్సే కాదు, ఈవీ కార్స్ మీద ప్రైస్ హైక్ అయితే అవ్వబోతుంది. చాలా మంది బడ్జెట్ లో టాటా కార్స్ అయితే కొంటా ఉంటారు. లైక్ టాటా టియాగో కానీ, టాటా పంచ్ కానీ, ఈ కార్స్ అయితే కొంటా ఉంటారు కదా. ఇప్పుడు వాటి ప్రైస్ కూడా పెరగనున్నాయి. మెయిన్ గా వీళ్ళు ప్రైస్ పెంచడానికి రీజన్ ఏం చెప్తున్నారంటే ఇన్పుట్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ అవుతుందని చెప్తున్నారు. అలాగే ఇన్ఫ్లేషన్ కూడా నడుస్తుంది కదా ఇప్పుడు మార్కెట్ లో, దానివల్ల ప్రైస్ అయితే పెంచనున్నట్టు చెప్తున్నారు. అలాగే ఇంకొక న్యూస్ కూడా టాటా నుంచి అయితే ఉంది. టాటా సియారా అందరికీ తెలిసిందే, చాలా హైప్ అయితే క్రియేట్ అయింది. తర్వాత కొద్దిగా బ్యాక్లాష్ అయితే చాలా ఎక్కువగానే వచ్చింది దీనికి. ఇప్పుడు టాటా సియారాలో ఈవీ కార్ కి లాంచ్ డేట్ అయితే అనౌన్స్ అయింది. ఇది June 30th అయితే లాంచ్ డేట్ అని చెప్తున్నారు. ఇక దీనిలో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే సేమ్ మన టాటా సియారా లాగా ట్రిపుల్ స్క్రీన్ డిస్ప్లే, సేమ్ ఆ ఫ్రంట్ ఏదైతే ఉందో ఐకానిక్ మనకు సియారా లుక్, ఆ లుక్స్ ఎక్కడ డిస్టర్బ్ అయితే కావట్లేదు. ఇక మీకు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. అండ్ అలాగే దీనిలో బ్యాటరీ ప్యాక్స్ విషయానికి వస్తే 65 kWh and 75 kWh బ్యాటరీ ప్యాక్ రావచ్చు అని చెప్తున్నారు. ఎక్స్పెక్టెడ్ ఇవి, ఇంకా మనకు తెలియదు అనమాట. అలాగే రేర్ వీల్ డ్రైవ్ కానీ కార్డ్ వీల్ డ్రైవ్ ఏదైతే మనకు హ్యారియర్ లో చూసామో అవి అయితే రావచ్చు అన్నట్టుగా అంచనా వేస్తున్నారు. దీని ప్రైస్ రేంజ్ చూసుకుంటే కూడా 25 lakhs లోపు రావచ్చు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మాక్సిమం ఇది 28 అట్లా వెళ్తుంది అని చెప్తే అనుకుంటున్నాను నేనైతే. ఇక నెక్స్ట్ వచ్చేసి కియా నుంచి. కియా సోనెట్ రీసెంట్గా గ్లోబల్ అన్క్యాప్ క్రాష్ టెస్ట్ జరిగింది. దీనికి ఇది అక్కడ 1 star రేటింగ్ అయితే స్కోర్ చేసింది అనమాట. ఇది ఇండియన్ మ్యానుఫ్యాక్చర్ చేసిన కియా సోనెట్ అనమాట. ఇది వీళ్ళు గ్లోబల్గా చేసిన కియా సోనెట్ కాదు. ఇది ఏదైతే మనకు సౌత్ ఆఫ్రికా కంట్రీ, అదే ఆఫ్రికన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తామో ఆ సోనెట్ని అయితే వీళ్ళు గ్లోబల్ అన్క్యాప్లో టెస్ట్ అయితే చేశారు. దీనిలో ఏంటంటే డ్యూయల్ ఎయిర్ బ్యాగ్సే ఉంటాయి. అలాగే స్టాండర్డ్గా ESC అయితే రావన్నమాట దీనికి, ఇదే ఆఫ్రికన్ వర్షన్కి. అదే మన ఇండియన్ వర్షన్ చూసుకుంటే స్టాండర్డ్గా మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. దాంతోపాటు ESC అనేది మనకు స్టాండర్డ్గా అయితే అవైలబిలిటీ ఉంటుంది. మన దగ్గర కొద్దిగా ఎక్కువ అయితే స్కోర్ చేయొచ్చు మోస్ట్లీ. అండ్ అలాగే ఈ క్రాష్ టెస్ట్ అనేది మారిన న్యూ స్టాండర్డ్స్ తగ్గట్టుగా అది చేశారు. ఇక స్కోరింగ్ విషయానికి వస్తే ఇది అడల్ట్ సేఫ్టీ రేటింగ్ లో 21.29 అయితే స్కోర్ చేసింది అవుట్ ఆఫ్ 31కి. అలాగే చైల్డ్ సేఫ్టీ రేటింగ్ విషయానికి వస్తే 28.47 అవుట్ ఆఫ్ 49కి అయితే స్కోర్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి మన ఇండియా UK ఫారెన్ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది కదా, FTA అగ్రిమెంట్ లాస్ట్ ఇయర్ జరిగింది. దాంట్లో భాగంగా ప్రైస్ అయితే తగ్గుతాయని ఎక్స్పెక్ట్ చేశాం కదా. జాగ్వార్ ల్యాండ్ రోవర్ వాళ్ళైతే వాళ్ళ ప్రైజెస్ అయితే అనౌన్స్ చేశారు, ఇంత తగ్గుతాయి అన్నట్టు. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మెక్లెరన్ వాళ్ళు కూడా వాళ్ళ ప్రైజెస్ అయితే అనౌన్స్ చేశారనమాట. ఇండియాలో చూసుకుంటే ఏ కార్స్ పైన ప్రైజెస్ తగ్గాయి అనుకుంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి 750S కూప్ మెక్లెరన్. ఓల్డ్ ప్రైస్ చూసుకుంటే మనకు 7.94 CR అయితే ఉంటుంది. న్యూ ప్రైస్ చూసుకుంటే 4.94 CR అయితే ఉంది. 3 CR అయితే డిఫరెన్స్ వస్తుంది అనమాట. 3 కోట్లు అయితే తగ్గింది దీనిపైన. నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకుంటే మెక్లెరన్ 750 స్పైడర్. దీని ఓల్డ్ ప్రైస్ చూసుకుంటే 8.78 CR అయితే ఉంది. అదే న్యూ ప్రైస్ చూసుకుంటే 5.46 CR అయితే ఉంది. దీని ప్రైస్ డిఫరెన్స్ చూసుకుంటే 3.32 CR అయితే తగ్గింది అనమాట ప్రైస్ అనేది. ఇక థర్డ్ వన్ చూసుకుంటే మెక్లెరన్ GTS. దీని ఓల్డ్ ప్రైస్ చూసుకుంటే 6.15 CR అయితే ఉండేది. అదే మనకు ఇప్పుడు న్యూ ప్రైస్ చూసుకుంటే 3.83 CR అయితే అయింది. డిఫరెన్స్ చూసుకుంటే 2.32 CR అయితే తగ్గింది అనమాట. దీంట్లోనే ఆర్టురా అని ప్లగిన్ హైబ్రిడ్ కార్ అయితే ఉంటది, దాని మీద ప్రైస్ అయితే తగ్గలేదు. ఈ ట్రేడ్ అగ్రిమెంట్ ప్రకారం మెయిన్ గా 3 లీటర్ ఇంజన్ పైన ఏవైతే ఉంటాయో వాటికైతే ప్రైజెస్ అనేవి తగ్గుతాయి. ఈ హైబ్రిడ్ కార్స్ కానీ లేకపోతే ఈవీ కార్స్ కానీ వీటిపైన అయితే ప్రైజెస్ అయితే తగ్గవు. సో ఆర్టురాకి ఎటువంటి డిస్కౌంట్ అయితే ఇవ్వలేదు, దాని ప్రైస్ అయితే సేమ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి BYD నుండి. ఈ BYD ఒక కొత్త వెహికల్ అయితే షోకేస్ అయితే చేసింది. దీని పేరే BYD Seal-U. ఇది గ్లోబల్ గా C-Line 6 కి అయితే ప్రసిద్ధి చెందింది అనమాట. దీంట్లో కొత్త టెక్నాలజీ తీసుకొచ్చారు, DMI టెక్నాలజీ, డ్యూయల్ మోటార్ ఇంటెలిజెన్స్ అనేసి. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్. అంటే మీరు ఎక్స్టర్నల్ గా బ్యాటరీ ఛార్జ్ చేసుకోవచ్చు, అలాగే ఎక్స్టర్నల్ గా ఫ్యూయల్ ట్యాంక్ ని ఫిల్ కూడా చేసుకోవచ్చు. ఒక్కసారి ఫ్యూయల్ ట్యాంక్ ని ఫిల్ గాని చేస్తే ఏకంగా 1200 kilometers అయితే వెళ్ళగలదు. ఇప్పుడు ప్రైస్ పెరుగుతున్నాయి కదా పెట్రోల్ ప్రైస్, సో అందువల్ల హాట్ టాపిక్ అయితే నడుస్తుంది అనమాట. ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్ కాబట్టి ఇంజన్ బ్యాటరీ రెండో ఉంటాయి. వీళ్ళు దీని మధ్యలో ఏం చేస్తారంటే జనరేటర్ ఒకటి ప్లే చేస్తారు. ఇంజన్ అనేది డైరెక్ట్ గా వీల్స్ కి అయితే పవర్ అందించదు. ఇది ఏం చేస్తుంది అంటే జనరేటర్ రన్ చేస్తుంది. జనరేటర్ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది అనమాట. అలాగే బ్యాటరీ వీల్స్ కి పవర్ అందిస్తుంది. ఇది HEV మోడ్ అనుకోండి. ఇంకొకటి ప్యారలల్ HEV మోడ్ అని కూడా ఇచ్చారు. దాంట్లో ఏంటంటే ఇంజన్ నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ వీల్స్ కూడా ఉంది. బట్ అది ఎప్పుడు ఉపయోగపడుతుంది, మీరు హైవేలో ఓవర్టేక్ చేయాలనుకున్నా, కొద్దిగా ఫీల్ ఎఫిషియన్సీ కావాలనుకున్నా, ఆ టైంలో ఇంజన్ బ్యాటరీ రెండు కలిపి అయితే వీల్స్ కి పవర్ అందిస్తాయి అనమాట. సో ఇది ఈ టెక్నాలజీ అనేది. నార్మల్ గా స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్స్ తో కంపేర్ చేసుకుంటే దీంట్లో బ్యాటరీ ప్యాక్ కొద్దిగా పెద్దగా అయితే ఉంటుంది. అందులో బ్యాటరీస్ కూడా మనకు తెలిసిందే BYD అంటే బ్లేడ్ బ్యాటరీస్ యూజ్ చేస్తారు. ఇక బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే 18.3 kWh బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది. ఒక
ఒక్కసారి మీరు కానీ ఫుల్ ఛార్జ్ చేస్తే, బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేస్తే 70 కిలోమీటర్స్ వరకు డిస్టెన్స్ అనేది మీరు ట్రావెల్ చేయగలరు. అది అన్నమాట దీనిలో స్పెషాలిటీ. ఇక ఇంజన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో వాడిన ఇంజన్ వచ్చేసి 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ అయితే ఉంటుంది. ఇది మోస్ట్ ఎఫిషియన్సీ ఇంజన్ అని చెప్తున్నారు వీళ్ళు. దాంతోపాటు మనకు ఎలక్ట్రికల్ మోటార్ అయితే ఉంటుంది. 0 to 100 బ్యాటరీ అండ్ అలాగే ఇంజన్ రెండు కలిపి వర్క్ చేసినప్పుడు 0 to 100 5.9 seconds లో రీచ్ అవుతుందని చెప్తున్నారు. ఒకసారి ఇండియన్ మార్కెట్ లోకి వచ్చాక దీని ప్రైస్ రేంజ్ ఏంది, దాని తర్వాత ఇది ఎలా సక్సెస్ అయిద్దో చూడాలి మార్కెట్ లో అనేది. నెక్స్ట్ వచ్చేసి స్కోడా నుండి. స్కోడా వల్ల 4x4 వెహికల్ అండ్ ప్రీమియం వెహికల్ అటువంటి కోడియాక్కి RS సిరీస్ అయితే రాబోతుంది. ఇది వాళ్ళ వెబ్సైట్లో అయితే టీజ్ చేశారు. ఒక పోస్టర్ అయితే కనిపిస్తుంది. దానిలో ఒక డేట్ అయితే మెన్షన్ చేశారు, 22 జూన్ అనేసి. మాక్సిమం ఈ రోజు లాంచ్ డేట్ అన్న అవ్వచ్చు, లేదా బుకింగ్స్ అన్న ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మాక్సిమం ఆటోమొబైల్ వర్గాలు ఏమంటున్నాయంటే బుకింగ్స్ అయితే ఓపెన్ అయితే అని చెప్తున్నారు. అండ్ ఈ కారు CB యూనిట్ గా అయితే రాబోతుంది. సేమ్ ఆక్టావియా RS ఎలా ఉందో సేమ్ అలాగే ఇది కూడా CB యూనిట్ గా రాబోతుందని చెప్తున్నారు. ఇనిషియల్ గా 50 యూనిట్స్ మాత్రమే తీసుకురానట్టు చెప్తున్నారు. ఇక RS సిరీస్ కి బయట మార్కెట్ లో క్రేజ్ మామూలుగా అయితే ఉండదు. అండ్ ఇది 7 సీటర్ కార్ అండ్ 4x4 వెహికల్. సో దీని క్రేజ్ ఇంకా ఎక్కువ అయితే ఉంటుంది. అండ్ దీనిలో ఇంజన్ చూసుకుంటే సేమ్ మనకు 2 లీటర్ టర్బో పెట్రోల్ TSI ఇంజన్, ఆక్టావియా RS లో ఏదైతే ఇంజన్ ఉందో అదే ఇంజన్. దీని పవర్ కూడా కొద్దిగా ఎక్కువ అయితే ఉంటుంది. 261 bhp పవర్ అయితే ఉంటుంది. 400 Nm టార్క్ అయితే ఉంటుంది. నార్మల్ కోడియాక్ వర్షన్తో కంపేర్ చేసుకుంటే 60 bhp పవర్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. అలాగే 80 Nm టార్క్ అయితే ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అండ్ ఇది 7 స్పీడ్ DSG గేర్ బాక్స్ అయితే వస్తుంది. 0 to 100 చూసుకుంటే 6.3 seconds లో రీచ్ అవుతుందని చెప్తున్నారు. ఇక టాప్ స్పీడ్ చూసుకుంటే 231 km/h అయితే రీచ్ అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి TVS నుంచి. TVS వాళ్ళు ఒక కొత్త షోరూమ్ అయితే తీసుకురానున్నారు. దీని పేరు చూసుకుంటే ప్యాడాక్ అని మెన్షన్ చేస్తున్నారు అనమాట. వీళ్ళు చెప్తుంది ఏంటంటే దీంట్లో మెయిన్ గా ఒక హై అండ్ మోటార్ సైకిల్స్ వీళ్ళ RTR 310, RR 310 ఈ కైండ్ ఆఫ్ మోటార్ సైకిల్స్ అయితే ఉంటాయన్నట్టున్నారు. అలాగే కస్టమైజేషన్, దాని తర్వాత ప్రీమియం ప్రివిలేజ్ ఇవ్వడం కస్టమర్స్ కి. అలాగే ఇప్పుడు BTO ఆర్డర్స్ అని ఉంటాయి కదా, కస్టమైజేషన్ జోన్స్ ని ఏర్పాటు చేయడం, ఈ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ అయితే వీళ్ళు ఏర్పాటు చేయనట్టు చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి జేసన్ మమోవా. ఈ పేరు చెప్తే అందరికి గుర్తురాదు, కానీ ఆక్వామాన్ అని చెప్తే మాత్రం అందరికి గుర్తొచ్చేస్తుంది. ఈయన HBOతో ఒక సిరీస్ అయితే ప్లాన్ చేశారనమాట, ఆన్ ద రోమ్ అనేసి. ఇది ఆల్రెడీ సీజన్ 1, సీజన్ 2 అయితే రన్ అవుతుంది ప్రస్తుతానికి. ఈ సిరీస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇతను అమెరికా అంతా తిరుగుతూ చాలా మంది క్రాఫ్ట్మెన్షిప్స్ కానీ, మోటార్ సైకిల్ రీబిల్డ్ చేసే వాళ్ళు కానీ, క్రియేటివిటీతో ఉన్న వాళ్ళు కానీ, ప్యాషన్ తో బతికే వాళ్ళు కానీ, అథ్లెట్స్ ఇలా కనుమరుగైపోయి ఉంటారు కదా, వాళ్ళందరినీ లైమ్లైట్ లో తీసుకొచ్చి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందని చెప్పడం అనమాట. దీంట్లో భాగంగా ఆన్ ద రోమ్ సీజన్ 2 ఎపిసోడ్ 4 లో తన దగ్గర ఉన్న 3 వింటేజ్ హార్లీ డేవిడ్సన్ బైక్స్ అయితే హైబ్రిడ్ గా అయితే కన్వర్ట్ చేశాడు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అయితే మారింది. ఈ 3 వింటేజ్ హార్లీ డేవిడ్సన్ బైక్స్ ని EV కన్వర్షన్ గా చేంజ్ చేసిన కంపెనీ ఏదంటే UK కి చెందిన ఎలక్ట్రోజెనిక్ అనే కంపెనీ అనమాట. ఈ కంపెనీ ఏంటంటే ఈ బైక్స్ ని ఎక్కడా చెడగొట్టకుండా, అంటే వింటేజ్ కదా, రివర్సిబుల్ టెక్నాలజీ, లైక్ ఇప్పుడు వద్దనుకుంటే బ్యాటరీ తీసేస్తే ఆ బైక్ అలాగే ఉంటది అనమాట. వెల్డింగ్లు చేయకుండా, స్క్రూస్ కట్టకుండా, ఎక్కడ ఎటువంటి మోడిఫికేషన్స్ చేయకుండా అయితే ఈ బైక్స్ ని హైబ్రిడ్ గా అయితే చేంజ్ చేశారు. అసలు ఎందుకు ఈయన ఈ హార్లీ డేవిడ్సన్ బైక్స్ ని హైబ్రిడ్ గా మార్చాడంటే ఈ క్లాసిక్ వింటేజ్ మిషన్స్ ఎలా మన మోడర్న్ టెక్నాలజీ ఎలక్ట్రిఫికేషన్ కి ఎలా అడాప్ట్ అవుతాయి, అంటే వాటి క్యారెక్టర్ని చేంజ్ చేయకుండా ఎలా అడాప్ట్ అవుతాయి అని చెప్పడానికి ఈ రకంగా అయితే ప్లాన్ చేశాడు అనమాట. దీనిలో చేంజ్ చేసిన బైక్స్ విషయానికి వస్తే ఫస్ట్ బైక్ 1921 హార్లీ డేవిడ్సన్ FD బైక్ వచ్చేసి. ఇక రెండు బైక్స్ చూసుకుంటే 1924 అండ్ 1927 హార్లీ డేవిడ్సన్ JD బైక్స్ అనమాట. మీకు స్క్రీన్ మీద ఒకసారి చూడొచ్చు. దీనిలో వీళ్ళు చేంజ్ చేసింది ఏంటంటే 11 kW హబ్ మోటార్ అయితే బిగించాడు బ్యాక్ సైడ్. అది కూడా మీకు వింటేజ్ లుక్ ని చెడగొట్టకుండా ఒక ప్యానియర్స్ రూపంలో దించి ఆ వాటిలో అయితే బ్యాటరీ ప్యాక్స్ అనేది పెట్టాడు. ఇది 260 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇవి రిమూవల్ బ్యాటరీస్. సో మనం కావాలనుకుంటే రిమూవ్ చేసుకొని ఛార్జ్ చేసుకోవచ్చు, లేదా దాంట్లో పెట్టే బైక్ నుంచే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఛార్జింగ్ టైం చూసుకుంటే 2.5 hours అని చెప్తున్నారు. ఇది హార్లీ డేవిడ్సన్ గురించి అయితే. నెక్స్ట్ వచ్చేసి ఏథర్ నుండి. ఏథర్ ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది వాళ్ళ స్కూటర్స్ లో. ఇది ఏథర్ స్టాక్ 7 అప్డేట్ లో భాగంగా తీసుకొచ్చింది. దీనిలో వాయిస్ కమాండ్ ఫీచర్ అయితే యాడ్ చేశారు. ఈ వాయిస్ కమాండ్ ఫీచర్లు కొన్ని బైక్స్ కి అయితే యాడ్ చేశారు. ఏథర్ 450X, ఏథర్ 450 అపెక్స్ అండ్ అలాగే రిస్టా జెడ్ కి అయితే తీసుకొచ్చారు. దీనిలో ఏథర్ 450S అయితే ఉంటది, దానికైతే తీసుకురాలేదు. అండ్ అలాగే రిస్టా S కూడా తీసుకురాలేదు. నెక్స్ట్ వచ్చేసి కేరళ నుండి. కేరళ కొల్లం డిస్ట్రిక్ట్ చెందిన ఆంథోనీ జాన్ అనే వ్యక్తి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఒక చిన్న కార్ అయితే బిల్డ్ చేశాడు. ఇది EV కార్ అనమాట. ఈ కార్ రేంజ్ చూసుకుంటే 60 km రేంజ్ అయితే ఉంది. ఈ 60 km వెళ్ళడానికి ఈయనకి 5 రూపీస్ అయితే పడుతుంది అనమాట. ఇదే దీంట్లో స్పెషాలిటీ. ఈయన ఏంటంటే కెరీర్ కన్సల్టెంట్ గా వర్క్ చేస్తాడు. ఇతను ఆఫీస్ చూసుకుంటే ఇతను హౌస్ నుంచి 30 km డిస్టెన్స్ అయితే ఉంది. ఇతను యాక్చువల్ గా EV స్కూటర్ అయితే యూస్ చేసేవాళ్ళు. కేరళ అంటే కొద్దిగా వర్షాలు ఎక్కువ కదా మనకు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈయన సేఫ్ కాదని చెప్పి కార్ కొందాం అనుకుంటే బడ్జెట్ కొద్దిగా ఎక్కువ అయిపోయింది అనమాట. సో అందుకని ఈయన ఒక EV కార్ అయితే బిల్డ్ చేసుకున్నాడు. ఈ కార్ చూడడానికి మీకు ఇలా
ఉంటుంది చూడండి. కామెట్ కి కుదించినట్టుంది అనమాట. వెనక బెంచ్ సీట్ అయితే ఉంది. ఇది ఈయన బిల్డ్ చేసిన కార్. ఎలా అనిపించింది కింద కామెంట్ చేస్తే చెప్పండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీక్ ఆటో అప్డేట్స్ విషయానికి వస్తే రేపు మన ఛానల్లో టెస్లా సైబర్ ట్రక్ కార్ రివ్యూ అయితే రాబోతుంది. మిస్ కాకుండా అందరూ చూసేయండి. అలాగే తిరిగి మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అందరికి సెలవు. బై బై.